హలో ఎవ్రీవన్, నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో యమ్మీగా అలాగే యూనిక్ టేస్ట్తో ఉండే సేమియా కస్టర్డ్ కీర్ రెసిపీ చూపించబోతున్నానండి. ఏంటి నేమ్ చాలా డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా? టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రెసిపీ చూసేద్దాం, వచ్చేయండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకుని, నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బాదం పలుకులు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసి ఈ రెండింటిని కేవలం లో ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిపోయిన వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ రెసిపీలో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్ కోసం స్టాండర్డ్ మెజర్మెంట్ ఉన్న ఒక బౌల్ కానీ కప్ కానీ తీసుకోండి. దాంతోనే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మెజర్మెంట్ చేసుకోండి. సో వన్స్ జీడిపప్పు బాదం పలుకులు ఫ్రై అయిపోయిన తర్వాత ఆ నేతిలోకి కొన్ని కిస్మిస్ వేసి వాటిని కూడా లైట్గా బబుల్ అప్ అయ్యే వరకు కేవలం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. వన్స్ ఫ్రై అయిపోయింది అనుకున్న తర్వాత వీటిని కూడా అదే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు సేమియా వేసాను. ఇందులోకి మనం జీడిపప్పు కిస్మిస్ బాదం పలుకులు ఫ్రై చేశాక కూడా అందులో కొంచెం నెయ్యి అనేది ఉంటుంది. సో ఆ నెయ్యి సరిపోతుంది. అడిషనల్గా మీరు నెయ్యి ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఈ రెసిపీలో. సో కేవలం లో ఫ్లేమ్లోనే ఈ సేమియా అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం బాగా క్రిస్పీగా టర్న్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే యూనిఫామ్గా మిక్సింగ్ అనేది చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ అనేది వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత అనేది పెట్టేసి వాటర్ అనేది కంప్లీట్గా ఆల్మోస్ట్ అబ్జార్బ్ అయిపోయే వరకు మనం కుక్ చేసుకోవాలి. మనం అలా కుక్ చేసుకుంటే సేమియా అనేది సాఫ్ట్గా అవుతుంది. సో రెసిపీని స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకు అసలు పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది రానే రాదు. సో చివరి వరకు చూడండి, అప్పుడే నేను ఎందుకు స్కిప్ చేయొద్దన్న అనే విషయం మీకు అర్థమవుతుంది. సో ఒక 2 to 3 మినిట్స్ తర్వాత మనకి వాటర్ అనేది ఆల్మోస్ట్ ఆల్ అబ్జర్వ్ అయిపోయి సేమియా అనేది కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. 3 కప్పులు పోయండి. నేను సేమియా ఏ కప్తో తీసుకున్నానో అదే కప్తో వాటర్, అదే కప్తో పాలు మెజర్మెంట్ కూడా మీకు చూపిస్తున్నాను. అందుకే మీకు స్టార్టింగ్లో స్టాండర్డ్ మెజర్మెంట్ ఉండటం కోసం కప్ కానీ బౌల్ కానీ తీసుకోండి అని చెప్పాను. సో 3 కప్పులు పాలు పోసిన తర్వాత అంటే అప్రాక్సిమేట్లీ ఇది ఒక 1/2 లీటర్ వరకు పాలు అనమాట. సో మరొకసారి మూత అనేది పెట్టేసి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుని పాలు మనకి కొంచెం ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్లీ 3 to 4 మినిట్స్ టైం అనేది పడుతుంది. ఆల్రెడీ కాచిన పాలు కాబట్టి, పచ్చి పాలు యూస్ చేస్తే టైం అనేది ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. సో ఒక మిక్సింగ్ బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు వెనిలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకున్నాను. ఇందులోకి 2 to 3 టీ స్పూన్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుని కస్టర్డ్ పౌడర్లో ఎటువంటి గడ్డలు లాంటివి లేకుండా స్మూత్ ఫ్లోయింగ్ బ్యాటర్ వచ్చేలాగా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. మీన్వైల్ మనకి పాలు అనేది ఒక పొంగి ఇలా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసుకోండి. ఇందాక మనం రెడీ చేసి ఉంచుకున్న కస్టర్డ్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని దీనిలోకి నిదానంగా వేస్తూ మరొక చేత్తో గెరిటితో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. సో కస్టర్డ్ పేస్ట్ వేగానే మనకి పాలు అనేవి బాగా చిక్కపడిపోయి చాలా థిక్గా అయిపోతుంది టెక్స్చర్ అనేది. సో మనం రెగ్యులర్ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకున్న పాలలో అది కొంచెం టైం పడుతుంది, ఇక్కడ ఇంకొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. సో చూసారు కదా ఎంత ఫాస్ట్గా థిక్నింగ్ లాగా అయిపోయిందో. ఇలా మనకి థిక్ అయిపోయిన తర్వాత ఫ్లేమ్ అనేది టర్న్ ఆఫ్ చేసేయండి. ఇక మనం స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోండి. టీ స్పూన్స్ లెక్కలో చెప్పాలంటే 8 టీ స్పూన్స్ వేసుకోండి. మీరు షుగర్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ వేసే పాలు కూడా ఖచ్చితంగా ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేయండి. మీరు ఫ్లేమ్ ఆన్లో ఉన్నప్పుడు వేసేసినట్టయితే అదంతా కూడా క్యారమెల్ లాగా అయిపోయి టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసిన తర్వాత 1/2 కప్పు షుగర్, 1 కప్పు పాలు వేసుకోండి. పాలు మీరు ఆల్రెడీ కాచిన పాలు అయితే రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి. పచ్చి పాలు అయితే ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల టైం అనేది చాలా ఎక్కువ పట్టేస్తుంది. సో కాచి చల్లార్చుకున్న పాలు రూమ్ టెంపరేచర్లో 1 కప్పు వేయండి. ఇప్పుడు మూత అనేది పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ అప్రాక్సిమేట్లీ టైం అనేది అలా వదిలేసేయండి. ఈ స్టేజ్ వచ్చేసరికి మనకి షుగర్ అనేది కంప్లీట్గా కరిగిపోతుంది. అలాగే మనకి పర్ఫెక్ట్ క్రీమీగా మనకి సేమియా కస్టర్డ్ కీర్ అనేది రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ ప్రిపరేషన్లో మనం యాలకుల పొడి వేయము. సో ఇలా బాగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ బాదం పలుకులు వేసి బాగా మిక్స్ చేసుకుని ఈ రెసిపీని కావాలనుకుంటే వేడివేడిగా ఇలా సర్వ్ చేసుకోవచ్చు, లేదా రిఫ్రిజిరేట్ చేసుకుని చల్లగానే సర్వ్ చేసుకోవచ్చు. సో చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. స్పెషల్ అకేషన్కి తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రెసిపీ నచ్చితే వీడియో లింక్ని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మర్చిపోకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.